నా కోసం వెతుక్కుంటూ వచ్చింది ఒక ఆపర్చునిటీ. సరే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుందామని నేను యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇందులో పొటెన్షియల్ ఉంది కూడా. నాట్ జస్ట్ వచ్చారు 2 సీన్ల తర్వాత మీరు అనకుండా మీరు ఉంటారు చివరిదాకా అన్నారు. సంతోషమని. మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదని డెఫినెట్గా. అండ్ బోల్డ్ అంత తపన ఉన్న డైరెక్టరు ప్లస్ యాక్టరు. ఒక మంచి యాక్టర్తో కలిసి చేసే అనుభూతిని కూడా నేను లొకేషన్లో అనుభవించాను. అది అనీష్కి మీకు ఈ సినిమాలు చూసినప్పుడు 2 సీన్లు తెలుస్తాయి. అది ఎందుకు అంటే బికాస్ ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ కూడా చాలా మంచి ఆర్టిస్ట్ కాబట్టి నేను కూడా 150% ఇవ్వగలిగాను. సో కన్నడలో నాకు మంచి అవకాశం వచ్చింది, వెళ్ళాను. పబ్లిసిటీ కూడా అక్కడ మొన్న 4 రోజులు చేశాం వరుస పెట్టి. ఒక 2 days బ్యాక్ వరకు అక్కడే బెంగళూరులో ఉండి మొత్తం పబ్లిసిటీ చేసుకొని వచ్చాం. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాజు గారు సార్, లవ్ ఓటీపీ, మీరు లవ్లో ఉన్నప్పుడు టీపీ దాని గురించి చెప్పండి. టీపీ గురించా, టార్చర్ ప్రెషర్ గురించా? నిజంగా పాపం లేదు అటువైపు నుంచి. నేనే టార్చర్ ప్రెషర్ పెడుతుండేవాడిని. ఫోన్ చేయాలి, ఫోన్ మాట్లాడాలి, ఇంకోటి అని. పాపం నా టార్చర్ ప్రెషర్ తట్టుకోలేక నైట్ 10:30 వరకు మేలుకొని నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుండేది. ఫోన్ తను చెయ్యాలి, చేస్తే మేము ఇదే మీరు లవ్ ఏదేంటి లిటిల్ హార్ట్స్లో చూశారు కదా, దుప్పట్లో పోయి కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రాత్రి 10:30కి. అది నేను చెప్పి నేను టార్చరు ప్రెషర్ పెట్టడం వల్ల తన వైపు నుంచి ఎప్పుడు లేదు. కానీ మీరు సుమ గారు సోషల్ మీడియాలో మాత్రం ఎవరి బాగా ఎరగదీస్తున్నారు ఈ మధ్య. లేదు సార్, సరదాగా ఇప్పుడు ఆ సినిమాకి ఏదో అది బాగా నచ్చింది తనకి, ఒకటి చేద్దామని అలా సరదాగా చేసాం. ఒక 5 నిమిషాల్లో చేసాం. అది సినిమాని కాదు అంటే సుమ గారిది నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను. మీ కంపల్సరీగా ఫుడ్ కాడో లేకపోతే ఇంకా అది కానీ అసలుకి చాలా లవ్లీ కపుల్లా మంచి బాగుంది ఇది ఉంటారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. లాగా అనీష్ గారు, మీరు మెగాస్టార్కి పెద్ద ఫ్యాన్, దాంతోపాటు